నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అగ్రరాజ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్టు చేయాలని, ఆయన్ను దేశం నుంచి వెళ్లగొట్టాలని అంటున్నారు ట్రంప్. ప్రెసిడెంట్ కామెంట్స్ తో ఒక్కసారిగా న్యూయార్క్ సిటీ హీట్ ఎక్కింది. ప్రజాస్వామ్య సోషలిస్ట్ గా చెప్పుకునే ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జోహ్రాన్ మమ్దానీ. న్యూయార్క్ లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఘాటుగానే స్పందించారు. ప్రెసిడెంట్ ట్రంప్ దేశంలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తానెవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు మమ్దానీ. శ్రామిక కార్మిక వర్గాల ప్రజలను దేశాధ్యక్షుడు మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టి మరల్చేందుకే తనను టార్గెట్ చేశారని వాపోయారు జోహ్రాన్. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు మమ్దానీ. తాను గెలిస్తే మొదటి ముస్లిం దక్షిణాసియా మూలాలున్న మేయర్గా నిలుస్తానన్నారు. నేనెలా కనిపిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే దానికంటే నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, ఎవరి పక్షాన ఉన్నానో చూడాలన్నారు మమ్దానీ. అలాగే అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై నిప్పులు చెరిగారు. ఆ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించి వేస్తుందని, ఆకలితో ఉన్న వారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉందని విమర్శించారు జోహ్రాన్. 2025 నవంబర్లో జరిగే న్యూయార్క్ మేయర్ రేస్ ఉత్కంఠ రేపుతోంది. డెమోక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూపై జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. దీంతో ట్రంప్ సహా రిపబ్లికన్లు ఆయన లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నారు. మమ్దానీ ఓ కమ్యూనిస్టు పిచ్చోడని, న్యూయార్క్ను నాశనం చేయకుండా తానే కాపాడుతానన్నారు ట్రంప్. జోహ్రాన్ మమ్దానీ ఇండో అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు. యుగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన భార్య సిరియా మోడల్ రమా దువాజ్. ఆమె 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ మెంబర్గా ఉన్నారు. తాజాగా మమ్దానీ న్యూయార్క్ మేయర్ ఎన్నికలకు డెమోక్రాటిక్ ప్రైమరీలో గెలవడంతో ట్రంప్ దృష్టి ఆయనపై పడింది. మమ్దానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. అప్పటి నుంచి నయానా భయానా హెచ్చరిస్తూనే ఉన్నారు. రైట్, భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి జోహ్రాన్ మమ్దానీని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి, ఈ విషయాలపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ ఎందుకు మమ్దానీని టార్గెట్ చేసి ఎక్కువగా ఫోకస్డ్ గా ఆయననే ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనను అరెస్ట్ చేయాలనేటువంటి బెదిరింపులు కావచ్చు, ఆయన డిపోర్ట్ చేస్తాను అని బెదిరించడం కావచ్చు, ఎందుకంటారు ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఏంటి వైరం? 3 రకాలండి. ఒకటి, ట్రంప్ వరల్డ్ వైడ్ గా కానీ విత్ ఇన్ ద అమెరికా కానీ హై హ్యాండెడ్ బిహేవియర్ మనం చూస్తా ఉన్నాం. ది క్యారెక్టర్ హిమ్సెల్ఫ్ ఈస్ లైక్ దట్. కాబట్టి ఆ విధంగా మొదటి కారణం అది. ఎవరినైనా ఇతర దేశాలను ఇప్పుడు టారిఫ్ల దగ్గర బెదిరించడం, అమెరికాలో కూడా విత్ ఇన్ ది నేషన్ లో అనేక రకాలైనటువంటి బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ తర్వాత వెనక్కు దక్కుతాడు. అదే ఆయన క్యారెక్టర్ నెంబర్ 1. నెంబర్ 2, న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట. గతంలో ఇప్పుడు కానీ దరిదాపు 23% ఓట్లు డెమోక్రటిక్ అభ్యర్థికి ఎక్కువ వస్తున్నాయి రిపబ్లికన్ అభ్యర్థిగా కన్నా. ట్రంప్ రిపబ్లికన్ కాబట్టి డెమోక్రటిక్ అభ్యర్థిగా న్యూయార్క్ కీ పొజిషన్ ఉన్నటువంటి రాజధాని ఉన్నటువంటి ఇటువంటి పొజిషన్ ఉన్నటువంటి న్యూయార్క్ ఇటువంటి మెజారిటీ రావటం ఇష్టం లేదు. కాబట్టి అదొకటి ద్వేషం డెమోక్రటిక్ పార్టీ మీద. మూడవది, 33 ఏళ్ల మమ్దానీ ఒక సోషలిస్టిక్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశాడు. అందుకే కమ్యూనిస్ట్ పిచ్చోడని కామెంట్ చేశాడు.
ఏమిటా సోషలిస్టిక్ అంటే పీపుల్స్ ప్రోగ్రామ్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాడు. అమెరికాలో ఎక్కడ మనం ఇది వినం. కరెక్ట్. అట్లాగే ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తున్నాడు. ఇది కూడా మనం అమెరికాలో ఎక్కడ వినం. తర్వాత మూడోది రెంటియర్స్ కు ఉచితంగా ఇల్లు నిర్మిచ్చిస్తాం అన్నాడు. ఎందుకంటే న్యూయార్క్ లో 67% మంది ప్రజలు రెంట్కున్న వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి పోయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు న్యూయార్క్ లో. కాబట్టి ఈ 3 ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయడంతో ట్రంప్ బగ్గు అన్నాడు. నువ్వు ఈయన ఎక్కడి నుంచి చేస్తాడు అనేటువంటిది ఒకటి. రెండోది, అసలు అమెరికా దేశంలో ఇటువంటి సోషలిస్టిక్ ప్రోగ్రాం అనౌన్స్ చేయటం ఏమిటటువంటి కోపం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ట్రంప్ మమ్దాన్ని ఎక్స్పెల్ చేయాలి అమెరికా నుంచి అని చెప్పేసి అనడం. ఇట్లా ఒక్క మమ్దానే కాదు, ఓన్ పార్టీ ఎలాన్ మస్క్ ని కూడా మొన్న నిన్ను ఎలా కొడితే దక్షిణాఫ్రికాలో పడతావు నీ సొంత దేశంలో అని చెప్పేసి కూడా తిట్టాడు. కాబట్టి ది వే ఆఫ్ ట్రంప్స్ టాక్ ఇస్ లైక్ దట్, అట్లుంటుంది. ఎప్పుడు మాట్లాడినా అట్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మమ్దాని మీద నోరు బారేసుకోవటానికి ఈ 3-4 ప్రధాన కారణాలు. అయితే తర్వాత పాపులర్ ఓట్ తోటి విత్ ఇన్ ది డెమోక్రటిక్ ప్రైమరీలో ఎన్నికయ్యాడు. అమెరికా డెమోక్రసీల ఎన్నికల్లో ఒక గొప్ప విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్థి కాకుండా పార్టీ అభ్యర్థికి కూడా గెలవాలి. డెమోక్రటిక్ పార్టీలో ఇవాళ మమ్దాని మీద మరో 9 మంది పోటీ చేశారు. 9 మంది మీద గెలిచాడు. తర్వాత నియరెస్ట్ రైవల్ కుమో మీద దాదాపు ఈయనకు 56% ఓటింగ్ వస్తే ఆయనకు 44% ఓటింగ్ వచ్చాయి. కాబట్టి ఒక పాపులర్ ఓటింగ్ తోటి డెమోక్రటిక్ అభ్యర్థి, అందులో డెమోక్రటిక్ కంచుకోట న్యూయార్క్ లో ఇటువంటి పాపులర్ అభ్యర్థి, తర్వాత డెఫినెట్ గా గెలిచే అభ్యర్థి, ఇట్లా సోషలిస్ట్ ప్రోగ్రామ్ తోటి ముందుకు రావటం అనేది ట్రంప్ కు కోపం తెప్పించింది. అందువల్ల ఇవాళ ట్రంప్ అలా నోరు బారేసుకుంటున్నాడు. ఈ ప్రోగ్రామ్ మీద ఇవాళ అమెరికా ఒక సెన్సేషన్ క్రియేట్ అయి ఉంది, ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ. ఎందుకంటే దరిదాపు ట్రంపే అన్నాడు కమ్యూనిస్టు రాడికల్ అని, తర్వాత కమ్యూనిస్టు లునాటిక్ అని తిట్టాడు అభ్యర్థిని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ట్రంప్ లునాటిక్ అని చెప్పేసి అబ్రివేషన్ వాడి దరిదాపు మమ్దాని టెర్రరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కౌంటర్ గా మమ్దాని వెనక్కుపోలేదు. నేను సౌత్ ఏషియనే, నేను భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని, అయినా ట్రంప్కు బెదిరేది లేదు. ట్రంప్ నేనేమో అమెరికాకు ద్రోహం చేస్తున్నా, న్యూయార్క్ ప్రజలకు ద్రోహం చేస్తున్నా అంటున్నాడు. అసలు ట్రంప్ అమెరికా మొత్తానికి ద్రోహం చేస్తుండని స్టేట్మెంట్ ఇచ్చాడు మమ్దాని. అమెరికాలో మెజారిటీ ప్రజలు ఇవాళ కష్టాలు పడుతున్నారు. ఈ మెజారిటీ ప్రజల కారకుడు ట్రంప్ విధానాలే. కాబట్టి దరిదాపు కార్మికులు, మధ్యతరగతి ఇటువంటి వాళ్ళందరికీ ద్రోహం చేస్తుంది ట్రంప్ అని చెప్పేసి వాళ్ళ మమ్దాని కౌంటర్ ఇచ్చాడు. తర్వాత మూడో అంశం ఏమిటంటే వాళ్ళ ఏషియన్స్ ని, ముఖ్యంగా పేద దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా అమెరికాను పేదరికంగా తయారు చేస్తారు, అందుకని మినిమం $1,00,000 ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పేసి ప్రెజర్ చేయటం. తర్వాత అనేక రకాలుగా దేశం నుంచి బహిష్కరించడానికి ప్రయత్నం చేయటం. తర్వాత ఏషియన్ కంట్రీస్ ఇతరులు చదువుతున్నటువంటి యూనివర్సిటీలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు తగ్గించడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంది ట్రంప్. దానికి ఆల్టర్నేటివ్ గా ముందుకు వచ్చేవరకల్లా ట్రంప్ కి వాళ్ళ చాలా కోపం వస్తుంది. దాంతో వాళ్ళ అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది న్యూయార్క్ మేయర్ గా. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ సాధారణంగా విత్ ఇన్ ది పార్టీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ మమ్దాన్ని సపోర్ట్ చేయాలి, కానీ వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ మేము ఇండిపెండెంట్లకు పోటీ చేస్తాం అంటున్నారు. ఇండిపెండెంట్లకు పోటీ చేసినా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా జోహరాన్ మమ్దాని గెలవటం అనేది ప్రెడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒకటైతే తప్ప, లేకపోతే అందరూ పోటీ చేస్తే మళ్ళీ మమ్దానే గెలుస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి చర్చ, డెమోక్రటిక్ చర్చ ఒక అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో అవసరం. ఎందుకంటే ఎప్పుడు కూడా విత్ ఇన్ ది అమెరికన్ చట్టంలోనే చర్చలు జరుగుతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా 750 మిలిటరీ బేషన్స్ ఉన్నాయి. ఈ మిలిటరీ బేషన్స్ ద్వారా అన్ని దేశాలని బెదిరించడం, ఒక్క తీసుకోవడం, తర్వాత అనేక రకాలైనటువంటి హై-హ్యాండెడ్ బిహేవియర్. అందుకే అమెరికా ప్రపంచ పోలీస్ అని మనం పిలుస్తున్నాం. అటువంటి దేశంలో ఇటువంటి చర్చ జరగటం అవసరం. చాలా రోజులైంది ఇటువంటి చర్చ జరగక.
కాబట్టి ఖచ్చితంగా మమదాని గెలిస్తే అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే కామన్ మ్యాన్ కూడా ఎకానమీలో వాళ్ళ పార్టిసిపేషన్ పెరిగే అవకాశం ఉంది. మా అవకాశాలు మాకు ఇవ్వమని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దరిదాపు క్యాపిటలిస్టులకు ఇది ఒక స్వర్గం అమెరికా. అటువంటి దేశంలో ఇటువంటి డిమాండ్స్ రావటం అనేది ట్రంప్కి అసలు నచ్చట్లేదు. కాబట్టే ఇవాళ ఇటువంటి పెద్ద చర్చ జరుగుతా ఉంది. రైట్, మీరు అన్నట్టుగా ట్రంప్ నేచరే అంతా, ఆయన టెండెన్సీనే అది. ఎవరినైనా కూడా ఎదగనివ్వకుండా తాను మాత్రమే శాసించాలి అనేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ ట్రంప్ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, జోహ్రాన్ని కమ్యూనిస్ట్ లునాటిక్ అని రకరకాలుగా ఆయనని విమర్శించడము, ఈ విమర్శలన్నీ జోహ్రాన్ మమ్దానీకి ఏమైనా మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? లేదు అని అంటే ఆయన ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో, శ్రామికులకు, కార్మికులకు, ఈ వర్గం యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఆయనకి ఉండి ఆయన గెలుపుకి అదే హెల్ప్ అవుతుందంటారు. ఇవాళ మమదానికి అన్ని తెలిసే ఎదురు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే దరిదాపు న్యూయార్క్ దరిదాపు మన కలకత్తా మురికి నగరం అన్నంత పేరు న్యూయార్క్ ఉంది వాళ్ళ అమెరికాలో. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. తర్వాత హ్యూమన్ లైఫ్ కూడా కష్టం అవుతుంది అనేటువంటిది ఒకటి న్యూయార్క్ మీద ఉన్న కంప్లైంట్. రెండవది మెజారిటీ ప్రజలు ఎఫర్డబుల్ గా లేరు, అంటే సౌకర్యవంతంగా జీవించే విధంగా లేరు. ఇది రెండో అంశం. మూడవది సౌత్ ఏషియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నగరం న్యూయార్క్. తర్వాత 67% అంతా కూడా ఇవాళ రెంటియర్ క్లాస్ ఉంది. అంటే కిరాయిలకు ఉండేటువంటి ఒక్కొక్క అపార్ట్మెంట్లో 2-3 కలిసి ఉంటాం, 1-2 ఫ్యామిలీ కలిసి ఉంటాం అనేటువంటిది న్యూయార్క్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. వీటన్నిటికీ ఆన్సర్ ఏమిటంటే వీళ్ళందరి సమస్యలు పరిష్కరించాలంటే ఇవాళ మమదాని అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రామే. తర్వాత ఇంకోటి కూడా ట్రంప్ ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ డబ్బులు తెచ్చి నువ్వు అన్న పనులు చేస్తావు అని చెప్పేసి అంటే అన్నది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద మరొక 2% సెస్ వేసి వసూలు చేస్తాడు. అంటే ధనికుల మీద పన్ను విధించి ఇటువంటి మధ్యతరగతి పేద వర్గాలకు నేను సర్వీస్ చేస్తాడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి ఇవాళ జోహ్రాన్ వెనక్కు దక్కట్లే, విధానపరంగా కూడా ఆల్టర్నేటివ్ చెప్పగలుగుతున్నాడు. ఇటువంటి మధ్యతరగతి పేద వర్గాలకు, కార్మిక వర్గానికి అమెరికా వ్యాప్తంగా ట్రంప్ ద్రోహం చేస్తున్నాడని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ జోహ్రాన్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇదే బిల్లుని వ్యతిరేకించినటువంటి తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఎలాన్ మస్క్ ని ఈ ట్రంప్ చేసేటువంటి వాటిని తట్టుకోలేక ఆయనే సరెండర్ అయినటువంటి పరిస్థితి. సో మరి ఈ విషయంలో జోహ్రాన్ వెనక్కి తగ్గుతారంటారా? ఎలాన్ మస్క్ మీద చేసిన ఆరోపణ ఏమిటంటే ఇలా దేశవ్యాప్తంగా ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం పర్యావరణం మీద చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ మీద దాదాపు ఈ పాటికే 40% వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉండాలి. అక్కడ అన్ని దేశాలు కలిసి నిర్దేశించుకున్నటువంటి స్థితి. ఉదాహరణకు ఎగ్జాంపుల్కు చైనా ఇవాళ 35% చేరుకుంది మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క షేర్ ఇన్ ది టోటల్ వెహికల్స్ 35% చేరుకుంది. మన ఇండియా 12% దగ్గర ఉంది. అట్లా అమెరికాలో కూడా అరౌండ్ 20% ఉంది. కాబట్టి దీన్ని చేరుకోవటానికి అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగా అమెరికాలో కూడా మొత్తం నెట్వర్క్ ని బిల్డప్ చేయడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాడు. ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో డామినెన్స్ ఎవరంటే ఎలాన్ మస్క్ వెహికల్స్. కాబట్టి ఇది టెస్లా వెహికల్స్. కాబట్టి మస్క్ కు బెనిఫిట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఇది మొత్తం ఆపేయండి, దీనికి ఇచ్చే సబ్సిడీలు ఆపేయండి అని చెప్పేసి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే రేపు గురువారం, ఇవాళ బుధవారం కదా, రేపు ప్రవేశపెట్టబోయే బిల్లులో ఈ సబ్సిడీలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. దాంతో ఎలాన్ మస్క్ కోపం వచ్చింది. అంటే ప్రజల యొక్క ప్రోగ్రెస్ కావాల్సింది, తర్వాత ఇవాళ ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి వాటిని తగ్గిస్తున్నాడు. తర్వాత హెల్త్ కేర్ కూడా దీంట్లో కట్టింగ్ పెడుతున్నాడు. అంటే ప్రజలకు ద్రోహం చేయడానికి చేస్తుండే ఈ ఫైనాన్షియల్ బిల్ అని ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రైమరీ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ చాలా దూరం వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు కూడా వెళ్తున్నాయి. ఇవాళ జోహ్రాను అమెరికా ప్రజలకు నష్టం పని చేయట్లే, ఏ మెజారిటీ ప్రజలకు కరెక్ట్ చేద్దాం అమెరికా విధానాల్లో అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత జోహ్రాను పెట్టినటువంటి డిమాండ్ న్యూయార్క్ ప్రజలు ఇష్టపడతారు.
అమెరికా ప్రజలు ఇష్టపడతారా లేదా అనేది తర్వాత చూద్దాం. కానీ న్యూయార్క్ ప్రజలైతే ఇష్టపడతారు. ఎందుకంటే బాగా హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి నగరం న్యూయార్క్. మీకు గుర్తుందో లేదో, మనకు 1819లో మనకు వచ్చినటువంటి వైరస్ తోటి ఇవాళ ఎక్కువ చనిపోయింది న్యూయార్క్లనే. అమెరికా మొత్తంలో చనిపోయింది న్యూయార్క్లనే. అంటే బాగా హైలీ డెన్సిటీ ఉన్న దగ్గర ఇది ఎఫెక్ట్ అవుతున్నాయి. ఉదాహరణకు మన దేశంలో కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది? కేరళలో అవుతుంది. ఎందుకంటే దేశం మొత్తంలో ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ అయితే కేరళనే. కాబట్టి ఇటువంటి పరిస్థితి న్యూయార్క్ నుండి న్యూయార్క్ ప్రజలు నానా బాధలు పడ్డారు. అసలు వాళ్ళ వచ్చినటువంటి ఆ ఎపిడమిక్ లో శవాలు బారేయటానికి వెంట ఖననం చేయడానికి వీలు లేక వారం రోజులు వెయిటింగ్ పేరుకుపోయి ఉన్నారు. అటువంటి స్థితిలో న్యూయార్క్ ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు వాళ్ళకి అసలు ఆల్టర్నేటివ్ జరగట్లే ప్రజలకు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంట సార్? అంటే డెమోక్రటిక్ సోషలిస్ట్ భావజాలాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇంకా కూడా ఒక అమెరికా నుంచి ఒక పర్సెప్షన్ వచ్చింది. ఏమిటంటే వాళ్లకు గత్యంతరం లేక, అంటే ఆ న్యూయార్క్ ప్రజలకు గత్యంతరం లేక దరిదాపు జోహార్ను అభ్యర్థిగా కావాలని కోరుకుంటారు. ఈ సిద్ధాంతాలు, డెమోక్రటిక్ సిద్ధాంతం, రిపబ్లికన్ సిద్ధాంతాలు, ఈ ప్రోగ్రామ్స్, వీటికన్నా ముందు అసలు ప్రజలు ఒత్తిడికి లేని ఎదుర్కొన్నారని చెప్పేసి మనకు రిపోర్ట్ వస్తుంది. కాబట్టి అటువంటి ఒత్తిడిలో న్యూయార్క్ ప్రజలు ఉన్నారు. సహజంగా అటువంటి ఒత్తిడి ఉన్నటువంటి ప్రజలకు ఏం ఇష్టపడతారు? జోహార్ అని చెప్పేటువంటివే ఇష్టపడతారు. వాళ్ళకు పరిష్కారం కావాలి. వీటిలోనే ఆ పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే హెల్త్ కేర్ దాన్ని ఇంప్రూవ్ చేయాలంటున్నాడు. అట్లాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు. అట్లాగే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్, సెస్ బెంచ్ ఖర్చు చేస్తా అంటున్నాడు. తర్వాత దరిదాపు 67% మంది కిరాయిలకు ఉన్నటువంటి వాళ్ళకు నేను ఫ్రీ కన్స్ట్రక్షన్ చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇటువంటి సహజంగా ఒత్తిడిలో ఉన్నటువంటి ప్రజలకు నచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ జోహారాన్ని వెనక్కు పోవట్లే. ట్రంప్ ఏదిస్తే దాన్ని కౌంటర్ గా రోజు విధానపరంగా కౌంటర్ ఇస్తున్నాడు, ఆ పార్టీ పరంగా కౌంటర్ ఇస్తున్నాడు. అయితే మమ్దాని ఐసీఈ రైట్స్ ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ని కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అలాగే ఫెడరల్ అధికారుల మధ్య ఏమన్నా ఫ్రిక్షన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందా? ఇదివరకే ఆయన ఈ చట్టం మీద అమెరికన్స్ ఫేవర్ తోటే గెలిచాడు. ఎవరు? ట్రంప్. హలో, గెలిచాడు. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికన్స్ ఉంటున్నాడు, బై బర్త్ అమెరికన్స్. తర్వాత ట్రంప్ చేసే ఆరోపణలు అబద్ధం ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఎప్పుడు విదేశస్తులందరూ వచ్చి మా దగ్గర అవకాశాలు పొంది ఇన్కమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అంటే సంపదను, వెల్త్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. అందుకని విత్ ఇన్ ది అమెరికానే ప్రిపేర్ చేయాలి, అంటే వస్తువుల ప్రొడక్షన్ చేయాలి, సంపదను ఇక్కడే రీఇన్వెస్ట్ చేయాలి. తర్వాత విదేశాల వల్ల ఇటువంటి మా ఉద్యోగాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను నిన్న ఒక ఎకనామిక్స్ డైలీ నుంచి ఒక సెన్సస్ చూశా. వర్కింగ్ పాపులేషన్ లో అమెరికన్ బాండ్ వర్కర్స్ దరిదాపు 78% ఉన్నారు. ఒక 22% మాత్రమే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ట్రంప్ చెప్పేది ఇదొక అబద్ధం. రెండోది, ఇంటలెక్చువల్స్ వర్క్ చేసినటువంటి వాళ్ళు, ఎక్స్పర్టైజ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు 82% మంది అమెరికన్స్ ఉన్నారు, 18% మంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెటిలర్స్ ఉన్నారు. కాబట్టి మా అన్ని ఎత్తుకపోతున్నారు అని ట్రంప్ చేస్తున్నటువంటిది అబద్ధం. కాకపోతే మెజారిటీ 80% అమెరికన్స్ కాబట్టి వాళ్ళ ఫేవరబుల్ గా మాట్లాడితే ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి మొదటిసారి గెలిచినప్పుడు అదే గెలిచాడు, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా అదే స్కోర్ చేశాడు. ఇది సహజంగానే ఫేవరబుల్ గా ట్రంప్ కు పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు పౌరసత్వం విషయంలో కానీ, ఏది సిటిజన్షిప్ విషయంలో కానీ, గ్రీన్ కార్డు విషయంలో కానీ, ఇటువంటి విషయాల్లో ట్రంప్ ప్రెజర్ ని ఇవాళ సెటిలర్స్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి న్యూయార్క్ లో ప్రజలు మెజారిటీ వాళ్ళే కాబట్టి సహజంగానే వాళ్ళు జోహరానికి ఫేవరబుల్ గా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అలాగే జోహరాన్ని కూడా డిపోర్ట్ చేయాలి, అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తాము అని కూడా బెదిరిస్తున్నాడు కదా సార్. అవి ఎంతవరకు చట్టపరంగా అసలు అవకాశం ఉంటుంది, సాధ్యమేనంటారు అసలు ఇవి? ఇప్పటికీ రద్దు చేసినవన్నీ, ట్రంప్ రద్దు చేసినవన్నీ లోకల్ కోర్ట్స్ స్టే ఇచ్చింది. ఏ ఒక్క విషయంలో సక్సెస్ కాలేదు. లోకల్ కోర్ట్స్ స్టే ఇచ్చింది. కాబట్టి అమెరికన్ కోర్ట్స్ మన జ్యుడిషియరీ కన్నా ఇంకా అటానమస్ గా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది అమెరికన్ జ్యుడిషియరీ. మన జ్యుడిషియరీ కూడా దరిదాపు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నప్పటికీ
ఒక టన్ పర్సంటేజ్ ప్రెజర్స్ తోటి నడుస్తుంది. కానీ అమెరికన్ జ్యుడిషియరీ ఆ ప్రెజర్స్ కూడా లేవు. కాబట్టి ట్రంప్ చేసినటువంటి అన్నిటిని కూడా వ్యతిరేకించి తీర్పులు ఇస్తుంది. ఇప్పుడు ఇది పొలిటికల్ ఇష్యూ అయింది. అంటే ప్రజలు గ్రహిస్తారు, గెలవలేక ఈ పని చేశాడు అనేది సహజంగానే గ్రహిస్తారు. వెల్ ఎడ్యుకేటెడ్ దరిదాపు 93% ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అమెరికాలో, 97% ఉన్నటువంటి అమెరికాలో. కాబట్టి సహజంగానే అందులో కూడా ట్రంప్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.